హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ తేజస్ వరల్డ్. ఈ వీడియోలో చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దాం. రెగ్యులర్గా చేసుకునే చికెన్ కర్రీ కంటే కొంచెం ఎక్కువ టైం, అలానే కొంచెం ఎక్కువ ఆయిల్ అయితే పడుతుంది. రెగ్యులర్గా కాకుండా ఎప్పుడో ఒకసారి ఫ్రైస్ అయితే తింటుంటాం కాబట్టి ఈసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది. లోపల సాఫ్ట్గా, పైన అయితే క్రంచీగా చాలా బాగుంటుంది. అండ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా చికెన్ శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసేసుకొని హీట్ అయిన తర్వాత ఈ కడిగేసుకున్న చికెన్ అందులో వేసేసుకొని టేస్ట్కి సరిపడినంత ఉప్పు ఇంకా పసుపు కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకునే టైంలో మనకి చికెన్ నుంచి వాటర్ అయితే వచ్చేస్తుంది. ఈ వాటర్ అంతా పోయే వరకు మంచిగా ఫ్రై చేసేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా కారం కూడా వేసుకొని మెంతిపిండి లైట్గా వేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలన్నమాట. 5 మినిట్స్కి ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని లాస్ట్కి ధనియాల పొడి ఇంకా గరం మసాలా కూడా వేసేసుకొని ఇంకొకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒక 5 to 10 మినిట్స్ వరకు మిక్స్ చేసేసుకుంటే చాలా టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై అయితే రెడీ.